మరుసటి రోజు సత్యనిష్ట గురువు చర్చ కొనసాగించాడు. నాయనలారా, గతం అంటే నిన్న మనం పంచ జ్ఞానేంద్రియాల యొక్క స్వభావ స్వరూపాలను తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు ఎలా బాహ్య విషయాలను మనకు చేరవేస్తుంది అన్నటువంటి విషయంలోకి వెళదాం. ఆ విషయంలోకి వెళ్ళే ముందు మీరు 3 గుణాల నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి తల్లి వంటిది. తల్లి నుంచి సంక్రమించినటువంటి 3 గుణాలు మానవులలో అంతర్లీనంగా దాగి ఉంటుంది. అవి ఏమంటే సత్వ, రజో, తమో గుణాలు. ఈ గుణాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ 3 గుణాలే పంచ జ్ఞానేంద్రియాలను వశం చేసుకొని పంచ జ్ఞానేంద్రియాలతో అనేక వ్యాపారాలు చేయిస్తూ ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు ఈ త్రిగుణాల మీదనే ఆధారపడి వాటి యొక్క సూచనలని అనుసరిస్తూ ఉంటుంది. స్త్రీలు మాతృ సమానులు. వీరిలో ఈ 3 గుణాలు అతి తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఎందుకంటే వీరు సహనానికి ప్రతీక, సౌశీల్యానికి ప్రతీక. అందుకనే మన భారతదేశమును భరతమాత అని, ఈ భూమిని భూమాత అని, మన ఆంధ్రప్రదేశ్ను తెలుగు తల్లి అని మనం అన్ని తల్లి పేర్లే పెట్టుకుంటాం. త్రిమూర్తులను పిలిచేటప్పుడు కూడా లక్ష్మీనారాయణుడని, పార్వతీ పరమేశ్వరుడని, సరస్వతి బ్రహ్మ అని మనం తెలియజేసుకుంటూ ఉంటాం. మొదట సత్వగుణం. బుద్ధి ప్రధానంగా ఈ సత్వగుణం ఏర్పడిందని మనం గ్రహించాలి. సత్వగుణ ప్రధానులు ఆహారము సాత్వికంగానే ఉంటుంది. సాత్విక ఆహారం తీసుకోవడం వలన వారిలో అన్ని మంచి గుణాలే ఉంటాయి. ధర్మాన్ని ఆచరించాలని, సత్యాన్ని అనుసరించాలని తమ జీవనంలో ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. వీరిలో నైతిక విలువలు అధికంగా ఉంటాయి. రజోతమో గుణాలు ఉన్నా అవి తక్కువ స్థాయిలో అణిచివేయబడి ఉంటాయి. సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. అది కూడా ధర్మబద్ధంగానే. ప్రతి ఒక్క సుఖ సంతోషాలను వీరు ధర్మబద్ధంగానే అనుభవిస్తూ ఉంటారు. వీరు అహింసాయుత జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరికి ఎటువంటి అపకారము తలపెట్టరు. తోటి వారితో స్నేహభావంతో ఉంటారు. పరస్త్రీలను తల్లి వలె భావిస్తూ ఉంటారు. స్త్రీలు పరపురుషులను తండ్రి వలె భావిస్తూ ఉంటారు. వీరు దైవభక్తి కలిగి దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. దైవభక్తి పరాణులై పుణ్యకార్యాల్లో నిత్యం పాల్గొంటూ ఉంటారు. వీరిలో కోరికలన్నీ పరిమితంగానే ఉంటాయి. అవి తీర్చుకునేందుకు వీళ్ళు ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. వీరిలో జ్ఞానం బాగా వికసించి ఉండడం వలన ధనార్జన కానీ, సంపదార్జన కానీ కుటుంబ పోషణ వరకు మాత్రమే వీరు సంపాదిస్తూ తృప్తిగా జీవిస్తూ ఉంటారు. వాటి వారికి సహాయం చేస్తూ తమకు ఉన్నంతలో ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ కూడా ఉంటారు. మానవ కళ్యాణమే లోక కళ్యాణమని వీరు భావిస్తూ ఉంటారు. రెండవది అయిన రజోగుణం. ఈ రజోగుణం అనగానే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే వీళ్ళు రాగద్వేషాలను మనసులో నింపుకొని పైకి మాత్రం మంచివారిగా కనబడుతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అధికారం కోసమై పాకులాడుతూ ఉంటారు. ఇతరుల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. వీరిలో రాజ్యకాంక్ష అధికంగా ఉండటం వలన అందుకై తపిస్తూ ఉంటారు. వీరిలో స్వార్థం అధికంగా ఉంటుంది. సత్వగుణం కొద్దిగా ఉన్నా అది దైవ కార్యాలను నామమాత్రంగా చేస్తూ లోపల మాత్రం కపట నాటకంగా వీళ్ళ యొక్క మనసులు నిండిపోయి ఉంటుంది. వీరిలో అరిషడ్ వర్గాలు మధ్యస్థాయిలో ఉంటుంది. జ్ఞానం ఉన్న ఆ జ్ఞానాన్ని తాము అధికారం చెలాయించడానికి మాత్రమే వాడుకుంటూ ఉంటారు. ఇతరుల ప్రయోజనాలు వీరికి తక్కువ కలిగి ఉంటాయి. రజోగుణం అహం ప్రధానంగా జన్మించింది కనుక అహంతో ఎప్పుడు కూడా వీరు దంభపు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకుంటూ తాము ఎంతో ఉన్నతులమని మనసులో భావిస్తూ ఇతరులను కులమత ద్వేషాలతో
జీవిస్తూ ఉంటారు. అయితే పైకి మాత్రం అందరితోనూ స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా ఇతరులపై ఆధిపత్యం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు మాంసాహార ప్రియులు. మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కఠినమైన మాటలు మాట్లాడుతూ తమ మాటే చెల్లుబడి కావాలి, తాము చేసిందే సత్యము, తాము తాము ఆచరించిందే ధర్మము అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. ఇంకా తమో గుణం. తమో గుణం ఎలా జన్మించింది అంటే, ప్రకృతి నుండి వచ్చినటువంటి ఈ తమో గుణం మనస్సును ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉంటుంది. తమో గుణం అంటే పూర్తిగా అజ్ఞానజనితమైనది మనం గ్రహించాలి. వీరిలో జ్ఞానం శూన్యంగా ఉంటుంది. వీరిలో అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాది గుణాలు తారాస్థాయిలో ఉండి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా చేయరాని పాపపు పనులన్నీ చేస్తూ ఉంటారు. హింసాయుతమే వీరి యొక్క ఆయుధం. ఇతరులను హింసిస్తూ పీడిస్తూ జీవిస్తూ ఉంటారు. సోమరులు, మందమతులు అయి వీరు సమాజానికి ఒక ప్రతిబంధకమై జీవిస్తూ ఉంటారు. బలహీనులను పీడించడం, దోచుకోవడం, హత్యలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. పరమ మూర్ఖులుగా ఉండి జ్ఞానం చెప్పేవారిని కూడా వీరు హింసిస్తూ ఉంటారు. అంటే రాక్షస గుణాల మారిగా వీరిలో ఎక్కువ విపరీతంగా విచ్చలవిడి ధోరణితో చెలరేగిపోతూ ఉంటాయి ఈ పంచజ్ఞానేంద్రియాలు. వీరికి విచక్షణా జ్ఞానం ఉండదు, తరతమ భేదాలు ఉండదు. వీరి ఆనందమే వీరిది. మత్తులోను భ్రమలోను జీవిస్తూ ఉంటారు. వీరు రుద్రదేవతలు, మంత్రతంత్ర యంత్రాలు వీటిపై ఆధారపడి అనేక పాప కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. జగద్గురువైన కృష్ణం వందే జగద్గురుం అంటాం. పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో భగవద్గీతను తెలియజేశారు. ఈ గీతా సారాంశంలో 4వ యోగమైన గుణత్రయ విభాగ యోగంలో ఈ యొక్క గుణాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. సత్వగుణ ప్రధానులు తమ కర్మానుసారంగా ఉత్తమమైన జన్మలు కలుగుతాయని, రజోగుణ ప్రధానంగా గల మానవులు మానవ జన్మలెత్తి అనేక కర్మలు అనుభవిస్తూ ఉంటారని, ఇక తమోగుణ ప్రధానులు ఈ వారి యొక్క తామస గుణంతో అజ్ఞానంతో చేసే కార్యక్రమాలకు జంతువులుగా జన్మిస్తారని అందులో చెప్పబడి ఉంది అని చెప్పి సత్యనిష్ట గురువు, నాయనలారా, ఈ త్రిగుణాల గురించి మీకు కొన్ని సూచనప్రాయంగా తెలియజేశాను. ఇక రాబోయేటటువంటి యోగ సూత్రాలలో మనం వీటిని గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం అని చెప్పి, ఇక ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నాయా, ఉంటే అడగండి అని అడిగాడు సత్యనిష్ఠుడు. అయితే యోగ సాధకులు అంటే యోగులు ఈ 3 గుణాలకు కూడా అతీతంగా ఉంటారు. ఈ 3 గుణాలను వారిలో ఎటువంటి పరిస్థితిలోనూ కనిపించకుండా లోక కళ్యాణానికై బోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళనే అవధూతలు అని, సద్గురువులు అని చెప్పబడుతూ ఉంటారు. అందుకు శిష్యులు, గురువుగారు మీరు మాకు చక్కగా వివరించారు, తదుపరి క్లాసులో